హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. మనమైతే గాజులపల్లికి అయితే వచ్చాను. చూడండి, ఇక్కడైతే చాలా మంది అయితే ఉండేది. చూడండి అక్కడ ఇది అల్లలు ఎంత చూడండి ఒకసారి. ఇక్కడ ముందుకు వెళ్ళారంట కొంతమంది, చూద్దాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మొత్తం ఇదల్లా అయితే చాలా మంది తిరుగుతూ పెడుతున్నారు. అట్లా ముందుకు వచ్చి చూద్దాం మనం ఎవరైనా ఉన్నారనేది. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరు లేరు. అట్నే ముందు అక్కడ సైడ్ ఉన్నారు. అక్కడ సైడ్ వెనక మీకు వీడియో చూపిస్తాను. ఇదల్లా అయితే గాజులపల్లినే. చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. మీకోసం చాలా దూరం వచ్చి వీడియోలు ఇస్తున్నా. చూడండి, చూపించినాడన్నా. చూపించలేవు, ఆయన కాడు ఉందంట కానీ అమ్మలేదంట. ఇంటి దగ్గర ఉంది. ఒకటి దొరికి తీయలేదులే అన్న, ఫేస్ తీయలేదులే. ఇవన్నీ సూదిముక్కురాలే అన్న. ఓ ఈ సూదిముక్కురాలే. ఇది కూడా సూదిముక్కురాయే అంటే స్ఫటికాలు ఇవి. ఫిక్స్ చేయాలా? కేజీ 450 రూపాయలు. ఇది తరాయిలన్న, తరాయి అవి సూదిముక్కురాలే. ఈ రాయికి ఉన్నాయి. ఇలాంటి రాళ్ళకు కొంచెం మంచి ఖర్చుకొని ఉంటాయి. సూదిముక్కు రాళ్ళు ఈ రాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు దొరికిందా నీకు చిక్కలా? ఇది దీన్ని ఖర్చుకొని ఉంటాయి. దీన్ని పాలగొట్టినాయని సూదిముక్కు రాళ్ళు వస్తాయి. దాని లోపల కొనుక్కులు కానీ కొన్ని చిన్నవి మెరుస్తున్నాయి కదా. ఇలాంటి దానిలో ఎక్కువ ఉంటాయి అవి సూదిముక్కురాలు అనేవి. అవే పగిలి వస్తాయి. డైమండ్ అంటే జిగుటుగా ఉంటుంది అన్న. ఏ షేపులో ఉంటుంది అంటే బాగా మనం చూస్తేనే కనుక్కుంటాం దాన్ని. డైమండ్ అంటే ఎంబడే మనకు అది జిగుటాకారంలో అది వెండి షేప్ ఉంటుంది. కొంచెం వెండి షేప్ బాగా జిగుటుగా ఉంటుంది. పగలదు అది, సిల్వర్ లెక్క ఉంటుంది. బాగా కలర్స్లోనే ఉంటాయి అన్నీ. రెడ్ కలరు, ఆకుపచ్చ కలరు, అటు సైడ్ అటుంటాయి. బ్లాక్ ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది అన్న. బ్లాక్ అయితే ఇంకా రేట్ ఎక్కువ. ఇది రాయాలన్నా దండిగా ఉండే ఇది నీళ్ళు ఉంటేనే కొంచెం మెరుస్తుంది, లేదంటే మెరుస్తుంది. దాంట్లో సూదిముక్కురాయి అంటే దాంట్లో కూడా వజ్రం అవుతుంది అన్న. ఏమంటే దాన్ని హార్డ్నెస్ 12 పాయింట్లు రావాలి మనకు. అప్పుడే మన దాని హార్డ్నెస్ అనేది 12 పాయింట్లు రావాలి.
అయితే ఖచ్చితంగా వచ్చేయాలి దండికి దిక్తే ఇవన్నీ ఆ? ఇదైతే బ్లాక్ టీ ఇందా నీకు చూపించింది ఇదేనా ఇక్కడ అదేస్తారు షెట అదేస్తారు చెల్లులో చూపించే చెల్లేది కాదులే యాది సూది ముక్కరాయి ఇంతవరకు చూపించిందా రాయి దానికి గడుచుకున్నాను పొలం పోయింటే దొరికింది ఇంతలో దొరికింది అట్టనే పెట్టినా ఇంట్లో పెట్టినా గడ్డలు గడ్డలు అట్టనే ఉంది ఇంకా తెలుస్తుందా లేదు ఇవన్నీ సూది ముక్కరాలు ఫ్రీలే అతనికి ఏమంట చెక్ చేయండి చెక్ చేయన్నా ఏమున్నాయంట బ్రదర్ ఇవన్నీ సూదుముకురాలేనా వీటికి తీసుకురా అన్నదని జీబీ చూపించలేదు జీబీ అన్నా ఇది చూడనా ఏదన్నా ఇదేందన్నా అచ్చన్నాయి కాదు జొన్నగిరిలో జొన్నగిరిలేదా జొన్నగిరిలో రాళ్ళు అన్నీ అట్లా बार आएगा जरा ते वक्त को भाई सुना ने मैं ले बोलता है రాయి ते ये देखेंगे ఫినిషింగ్ బాగుంది ఇవి కలర్ స్టోన్స్ అన్న ఇది ఇది మామూలు రాయి అది మామూలు రాయలే అవి చాలా దొరుకుతున్నాయి అవి ఇక్కడ కాదు ఇది పొలంలో వచ్చింది మీ 12 వచ్చిందా ఇది 8 వచ్చిందన్న చేయి తగిలితే పెరుగుతుంది చేయదు కదా కుయ్యి కుయ్యి అంటది 12 రాలే 12 వస్తే ఇంకా ఎంత వచ్చింది 8 వచ్చింది 8 దాటింది 8 దాటి ఇచ్చో దేవు 5 వచ్చింది ले है रख ले बोलता है आंड उंगला नहीं पकड़ा షేరింగ్ బ్యాగ్ అంటే ఇది రాయ అది రాయలే అనవసరం చూస్తాం యాది జారిపోతుంది జారుతుంది ఇది కూడా అట్ట ఉంది ఆ రాళ్ళని అట్లా పడేలే ఇది కూడా జారుతుంది ఎన్ని వచ్చినాయో అందరికీ జరుగుతుంది ये पन खराब होता है दिखाना है देखने में बोल तो कैसा కాదు సూది ముక్కరాలు सुदूम को रहा ఇవన్నీ సూది ముక్కరాలు చూడన్న దీంట్లో మనకు వెండి షేప్ రావాలి ఇది हमारा उज्जलर है ने ఇది 9 పాయింట్ అటు వస్తుంది ఇది 6 7 వస్తుంది 6 ये सुदूम को रहा और ये तो पंजाब ఎన్ని ఉన్నాయని ఎన్ని వచ్చింది ఇదే 6 వచ్చింది అన్నది ఈ పామిడిలో తీసుకుంటారా మస్తుగా ఇవి ఎక్కడ దొరికినాయి ఎక్కడ దొరికినాయి శ్రీరామకొండలనా జొన్నగిరి జొన్నగిరి అంట జొన్నగిరి వినాయక ఖచ్చితంగా ఉంటాయి వజ్రాలు పెద్దలు చెప్తున్నారు సుమారు పోగు వేసినావు అన్నది हमारा खड़ा हुआ उसमें एक है 9 ఉందన్నా అది రాయి 9 ఉంటే తీసుకుంటారా ల్యాబ్లో తీసుకుంటాం మళ్ళీ జొన్నగిరిలో చూపి ఇదే
అన్నీ సుమారు ఉన్నాయి అంటే గీరితే మనకు ఇట పడవదు, గీతలు పడవదు. గీతలు పడవు. చూస్తే స్టోన్స్ అంత బాగున్నాయి, మళ్ళీ వాటిలో కూడా చూపించాలి. యావి వజ్రాలు, యావి రత్నాలు. అట్లేవా రాహు చెక్ చేయించు అవి వచ్చినాయా? मोटा दिखाया गोल का कहता है 5 पॉइंट है, 5 पॉइंट है. పాముడిలో తీసుకుంటారు ఎక్కడ చక్కరాని పత్తరు రాయన్న వేసుకో అన్నీ అన్నీ వేసుకోలే. ఇవన్నీ మనకు కేజీ దండి దాపెట్టుకున్నామంటే కేజీ 1400, 450 రూపాయలు. ఇట్నే ఉంటుంది అన్న, వెండి షేప్ ఉంటుంది చూడు డైమండ్ అయితే. చేయనట్టు రావడం స్టోన్, కలర్ స్టోన్ లేదు, కలర్ స్టోన్. మనకి ఇది గ్రీన్ కలర్లో వస్తే మనకు బాగా గ్రీన్ కలర్ వస్తే బాగుంటుంది అన్న. ఇంతవరకు చెక్ చేసి ఓకేనా? ఒక 10,000కు అట్లా తీసుకో. ఎక్కువ ఇలాంటివి మనకు అది పంతుల వారి పొలం ఉంటుంది చూడు, అక్కడ కోలూరు కోలూరు జొన్నగిరి దగ్గర అక్కడ. ఇది పుట్లగూడెం వేస్ట్ చూడనా? రాలేదా? రాలేదులే. ఇక్కడ బాగా చెప్తానా మనకు దొరకాలంటే జొన్నగిరి ఈయనే, ఎక్కడ దొరకవు. జొన్నగిరి ప్రేమిస్తుంది. జొన్నగిరి మనకు ఇవన్నీ మనకు అన్నీ పెట్టేసుకో. ఇవన్నీ మనకు ఇట్లాంటివన్నీ కొంచెం బాగుంటాయి కదా, ఇట్లనే పెట్టుకో. ఇట్లా ఇరగవనా ఇదో డైమండ్స్ అయితే ఇరగవు ఇట్లా నీకు మొత్తం నీట్గా అవి జిగుటాకారాలు ఉంటాయి. నువ్వు పాలు కొడితే పాలు అవుతాయి. బాగా దొరికినాయి నీకు ఇవన్నీ జొన్నగిరిలో దొరికినాయి. జొన్నగిరేనా? వేసుకో, దాంట్లో వేసుకోలే. ఇట్లా రావాలేదా? ఇట్లా మొత్తుకుంటుంది వజ్రం అయితే. మనము ఇట్లా నొక్కకుండా అదే ఇదో ఇటు పెట్టంగానే ఇటు అటు వస్తుంది డైమండ్ అయితే. 2 పాయింట్లు పెట్టుకోవాలి. 2 పాయింట్లు పెట్టుకొని చూడాలి. మనం 2 పాయింట్లు పెట్టుకొని ఇట్లా ఈత మొత్తుకుంటుంది సౌండ్. ఫ్రెండ్స్ హుషారుగా వాళ్ళైతే కొంతమంది చెక్ చేయించుకున్నారు. ఫ్రెండ్స్ ఇదల్లా మనం గత వీడియోలో మీకు చూపించుంటుంది. ఇదల్లా చూడండి, మన పాత వీడియోలో మీకు అన్ని చూపించిన చూడండి. ఇదల్లా మనం ఎత్తుకోవాలన్న ప్లేస్లో చూడండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే మర్చిపోవద్దు. మనం చూద్దాం ఏమన్నా దొరుకుతాయి అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదల్లా తోయి పెట్టినారు. ఇవల్లా తోయి పెట్టినారు చూడండి. నేను ఒక స్టోన్ అయితే ఉంది మొత్తానికి. ఇదల్లా ఒక స్టోన్ తో పెట్టినారు. ఇలా తవ్వినారు చూడండి. ఫ్రెండ్స్ ఇదల్లా తవ్వినదే చూడండి మొత్తానికైతే.
స్టోన్ చూడండి, అంతా బ్లాక్ స్టోన్ ఇది. ఇక్కడ ఇవన్నీ అలాగే ఉన్నాయి చూడండి, స్టోన్ మొత్తం. అది చూడండి ఫ్రెండ్స్, కోతులు అయితే మొత్తుకుంటున్నాయి. మనకైతే ఈ స్టోన్ దొరికింది ఫ్రెండ్స్, అంత బ్లాక్ స్టోన్ ఇదైతే చూస్తున్నారుగా. మొత్తానికి వచ్చేసి బ్లాక్ స్టోన్ చూడండి. ఇలా తవ్వినారు చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా తవ్వినారు. వల్ల ఫ్రెండ్స్ వల్ల చూడండి, మొత్తము మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సాలెపురుగు చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు చూసారా దీన్ని, సాలెపురుగు ఎలా ఉందో ఫ్రెండ్స్. ఇలాంటి స్టోన్స్ చూడండి, కలర్ కలర్ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. అలా ఇదే చూడండి, ఇది అంత బ్లాక్ స్టోన్. ఇక్కడ వచ్చేసి ఇది గాజులపల్లె ఫ్రెండ్స్, నంద్యాల దగ్గర. అలాంటి స్టోన్స్ చూడండి. మాత్రం ఇవన్నీ మంచి స్టోన్స్ ఏమో దొరికినాయి కానీ అవి వచ్చిన ఈయనకి తొందరగా దొరుకుతాయి. ఇసుమ తీయు ఈయనకి లటక్కని దొరికిద్దే ఏదో ఒకటిలే, ఈయనకి గబక్కని దొరికిద్ది. ఇట్లాంటి వజ్రాలు కాదులే, ఈ మాత్రం ఎక్కువ దొరుకుతుంటాయి కానీ ఇతనికి దొరికిద్ది. రాసలేదు అదే ఉంటుంది. గాజోడకు कैसा पेलता అన్న అప్పటి నుంచి నేను ఎత్తులాడుతున్నాను. అప్పటి నుంచి నేను ఎత్తులాడుతున్నాను. ఎప్పటి నుంచి కాదు, 15 రోజుల నుంచి. అంతేనా?
అక్కడ సైడ్ ఒక అయినాక దొరికిందంటలే, అంటే ఇప్పుడు కాదు మొన్న అప్పుడు దొరికిందట. ఉన్నారాక అక్కడ సైడ్ దొరికిందట ఒక అయినాక అప్పుడు మొన్న 3 రోజుల క్రితం 3 రోజుల క్రితం. ఫ్రెండ్స్ ఇది అల్లా గుంతలు తెచ్చి పెట్టినారు చూడండి. ఇది అల్లా తవ్వినారు చూడండి ఫ్రెండ్స్, ఎంత అలా తవ్వారు చూడండి. అలా తవ్వేసిన ప్లేస్ చూడండి ఫ్రెండ్స్. మీకోసం ఇంత కష్టపడుతున్నా కదా, ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అయితే ఫేస్లు వద్దంటారు, కొంతమంది చూపిమంటున్నారు, మనకు కొంచెం కష్టం కదా. స్టోన్ అయితే దొరికింది, స్టోన్ అనుకుంటే చూడండి ఫ్రెండ్స్, నీళ్ళకైతే ఇలా మెరుస్తున్నాయి అవి. ముందుగా అయితే సబ్స్క్రైబ్, లైక్ మర్చిపోవద్దు. మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టయితే మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను నేను. ఇక్కడ చూడండి, మనైతే గాజులపల్లిలో అయితే ఉన్నాం, చూశారు కదా. సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి, మీ నుంచి ఇది కోరుకునేది. ఇవాళ తవ్విన ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, ఎలా తవ్వారు చూడండి. మీకు తవ్విన ప్లేస్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి ఎలా తవ్వారో, ఇలా కుంతలు అయితే చేశారు చూడండి. మీరు చూసుకున్నట్టయితే ఇవల్ల గుంతలు చేశారు ఫ్రెండ్స్ చూడండి. ఇదల్లా మనకు మళ్ళీ తవ్వేసిన ప్లేస్ మనం చూస్తాం, ఒక ఏమైనా కనపడుతుంది. వచ్చేసి వాటర్ చూడండి, నీళ్ళు చూడండి అంత నీట్గా ఉన్నాయి. నీళ్ళు లేస్తే ప్రతి రాయి మెరచదు ఫ్రెండ్స్ చూడండి. ఆడ కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళని అడుగుదాము.
చూడండి ఫ్రెండ్స్, ఆడ కవ్వ ఉంది, ఆ ఎవరిని అడుగుదాము. దొరికినాయి అంటున్నారు కదా. దొరికినాయి అంటున్నారు కానీ తెలియదు. అవునా, అంటే వీడియో తీస్తున్నా ఇట్లా తీయలేదులే కానీ నిన్ను. అదే వాళ్ళ ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇట్లా అన్ని ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఎక్కువ శాతం కొంతమందికి అయితే దొరికింది అంటున్నారు. మరి మొన్న అయితే ఒక వ్యక్తికి దొరికింది అంటున్నారు. మొన్న దొరికిందని చెప్పాడు ఒక వ్యక్తికి, అది ఇంకా అమ్మలేదంట. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో అవుతుండే, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూశారుగా, ఈరోజు అయితే ఇది మనకు గాజులపల్లి మొత్తం. చూడండి ఎంతమంది అయితే వచ్చినారు. కొంతమంది అయితే ఫేస్లు ఎత్తి ఎద్దంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎల్ల స్టోన్స్, ప్రతి స్టోను నీట్గా వెతకాలి మనం. ఇప్పుడు మన ఛానల్కి మీరు సపోర్ట్గా ఉన్నట్టయితే మరిన్ని వీడియోలు నేను అందిస్తాను మీకు. ఇవన్నీ త్రవ్విన ప్లేసే ఫ్రెండ్స్, ఇవన్నీ తవ్వినట్టు చూడండి. ఇట్లాంటి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి ఈడ. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకేనా. మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను ఫ్రెండ్స్. చూసారుగా, ఇదల్లా మొత్తం గాజులపల్లి లొకేషన్ చూడండి. ఇది వచ్చేసి మనకు నంద్యాల దగ్గర గాజులపల్లి అయితే వచ్చింది. ఇక్కడైతే కొంతమంది దొరికినాయి అంటున్నారు. అది మీ ఆలోచన ఫ్రెండ్స్. నేనైతే జొన్నగిరి ఈ రెండు బెస్ట్ అంట. ఇవి నీటికి ప్రతి స్టోన్ మెరుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఓకేనా. మరిన్ని వీడియోలు ముందుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా.